కొండకు పోదాం అనేసి వచ్చేసాము. యాక్చువల్గా నిన్నే తిరుపతికి వచ్చాం అనమాట. ఇంకొచ్చి అక్కడ మనకి ఏ ఊరు అదే శ్రీవారం ఏదో సంథింగ్ ఉంటుంది, అక్కడ మేము టికెట్ తీసుకున్నాము. టోల్ గేట్ కాడ నుంచి ఇంకా మన ఘాట్ రోడ్ ఎక్కేయడం జరిగింది. అక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల వీడియో తీయడం జరగలేదు ఆ టోల్ గేట్ కాడ. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ పైకి వచ్చేయడం జరిగింది. మీరు వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ కడపొచ్చే మొత్తం కనుమేరకు మొత్తం తిరుపతి అనమాట. చాలా మంచి బ్యూటిఫుల్ సిటీ. సో ఇంకా మనం చూసుకున్నట్లే ఇది శేషాచలం అడవులు అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ నేను, పవన్ అండ్ ప్రదీప్ మేము ముగ్గురు వచ్చి రావడం జరిగింది. ప్రదీప్ ఆల్రెడీ వెళ్ళిపోయినాడు వాడి బండిలో. సో నేను పవన్ అయితే మధ్యలో వెళ్తాను, నిలుపుతున్నాము. సో ఇది ఈరోజు మనం పోయే బండి అదే అనమాట. అక్కడ ఉండేది ఈ రోజు మనం సాటర్డే కావడం వల్ల చాలా వెహికల్స్ ఉండకపోతుంటాయి. ఇప్పుడు చూసుకోవచ్చు రష్గా, ఐ థింక్ చాలా రష్గానే ఉంటాయి. మేము నిన్న ఈవినింగ్ వచ్చి శ్రీవారం శ్రీనివాసం అనే ఒక కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ మేము టికెట్స్ బుక్ చేయడం జరిగింది. మాకు దర్శనము 6 PM అట్లా ఇచ్చినారు. సో పైన అయితే మనకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. ఆయనతో కలిసి ఏదో మాట్లాడితే ఆయన కొద్దిగా బిన్నే అర్లీగా దర్శనం చేసేదానికి పాసిబిలిటీ ఉంది. ఇంకా నెక్స్ట్ నేను వెళ్తా మన ఈ రోడ్ ఎట్లుందో అవంతా చూపిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు మనం కింద చూసుకున్నట్లయితే టెంపరేచర్ చాలా హెవీగా, అంటే కొంచెం హ్యూమిడిటీతో కూడిన ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కింద. అదే మనం జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఒక 2-3 టర్నింగ్స్ పైకి రావడంతో క్లైమేట్ అంతా కూల్గా అయిపోతుంది. మనం నార్మల్గా తిరుమలకి వస్తాం కానీ జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. అదే కాకుండా కొండపైన చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. సో నేను ఈరోజు మన వీడియోలో ఆ ప్లేసెస్ అంతా కవర్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. కమ్ లెట్స్ గో. మన బైక్ వ్యూలో కలుసుకుందాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ మనకు ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. మనం ఇక్కడ సైడ్ నుంచి చూసినట్టయితే అది గరుకుమంతుల లాగా కనపడుతుంది. సినిమాటిక్స్ లో జూమ్ చేయడం కాలేదు. సో నార్మల్ వీడియోలో జూమ్ చేసి చూపిస్తాను, అక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం బండి పార్కింగ్ చేసేస్తాము. నత్తిగా మాట్లాడుతున్నాం చూడండి. మనకి ఇచ్చిన స్థలం ఏదైతే ఉందో అది ఏం పేరు దాని పేరు ATH. అక్కడికి నడుచుకోబోతాను. ఇట్స్ 900 మీటర్స్ ఉంటుంది. సో మనం ఇంకా ముందైతే లాక్డౌన్ బిఫోర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి అనమాట క్యూ స్టార్టింగ్. ఇక్కడ నుంచి ఒక AGH 1.5 కిలోమీటర్ ఉంటుంది పెద్ద లాంగ్. ఇప్పుడు అదంతా సింప్లిఫై చేసి మనకి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ మన ఫోన్ లో 950 మీటర్స్ చూపిస్తుంది, అరౌండ్ 13 మినిట్స్ చూపిస్తుంది. సో మళ్ళీ మన కొండపైన ఒక స్పెషల్ ఏమంటే ఇక్కడ మనకి టూర్ రౌండ్ చేసేదానికి ఎక్కువ జీపులు ఉంటాయి. మహేంద్ర జీపులు ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉంటాయి. ఇంకా భక్తులు కానీ ఈరోజు శనివారం కావడంతో చాలా రద్దీ ఉంది. మేము నా బస్సులు ఉంటాయి, ఫ్రీ బస్సు. అక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారనేసి నేను నడుచుకొని పోతాను. మళ్ళీ మీకు అక్కడ AGSకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఏమనేసి ఒకసారి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది పెద్ద ముగ్గంతా ఉంది. ఇది మాడా వీధులు అని అంటారు. సో మనకి బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో మొత్తం ఇక్కడ ఫుల్ ఫేమస్ కలకలలాడుతూ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఈ మాడా వీధులు ఏదైతే అది చాలా క్లీన్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఎవరు చెప్పులు గిప్పులు ఏం వేసుకొని నడవరు ఈ వీధుల్లో. సో ఇక్కడ మనకి రీసెంట్గానే ఎండాకాలం పోయింది కాబట్టి వైట్గా పెయింట్ కొట్టినారు, కూలింగ్ పెయింట్ అనమాట. ఇంకా అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సంథింగ్ లైక్ వాలంటీర్గా వచ్చి ఇక్కడ సహాయం చేసే వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా మనం గుడికి సేవలు చేస్తా అంటారంట మన అన్న చెప్తా ఉన్నాడు. ఇంకా పవన్ అయితే యాక్చువల్గా ఇప్పుడు మనం తిరుమలకి రావడానికి మెయిన్ కారణం పవన్ గుండు కొట్టుకోవాలన్నాడు. ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఇట్లా వెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొద్దిగా అట్లా వరాహ స్వామి టెంపుల్ ఉంటుంది జరుగుతుంది.
అది అక్కడ దూరంగా ఫ్యాన్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనకు కనిపించేది గుడి. మన గుడిని 360 degrees సరౌండ్ చేసుకెళ్తున్నాము. ఇక్కడ భక్తులు అంతా పోతూ ఉంటారు. అమ్మని ఎక్కువ నాయిస్ గీస్ వస్తాను ఫ్రెండ్స్. అంతా కంప్లీట్ అయిపోయింది. సో బయట వచ్చేస్తాము. ఇక్కడ మాడా వీధుల్లో చూసుకోవచ్చు, మనకి ఏనుగు అందరికి వచ్చి ఆశీర్వదిస్తున్నది. ఒకటి కాదు 2 ఏనుగులు వస్తున్నాయి అనమాట. దీనికి దంతాలంతా కట్టిగా వేస్తున్నారు. దంతాలంతా చైన్లు గీన్లు వేసి కట్టేస్తున్నారు. పెద్ద ఏనుగు చిన్నగా ఉన్నాయి, అంటే కట్ చేసినట్టు ఉన్నారు. సో ఇంకా అటుపక్క ఇంకొక ఏనుగు వస్తాను చూసుకోవచ్చు. వాళ్ళంతా వేసి అందరూ ఆశీర్వదిస్తున్నది ఏనుగు జమ్మనే. సో ఇప్పుడు మన దర్శనం అయిన చోట నుంచి లడ్డూలు తీసుకుంటే దానికి లడ్డు కౌంటర్ దగ్గరకు వచ్చేస్తాం అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు. సో ఇంకా నేను లడ్డూలు తీసుకోరాను. లైక్ తిరుమల ఓల్డ్ ఫేమస్ తిరుమల లడ్డు కోసం ట్రై చేస్తున్నాము. నాకైతే ఇక్కడికే అరోమా స్మెల్ అనేది, నెయ్యి స్మెల్ అనేది చాలా గట్టిగా కొడుతుంది. సో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, టోకన్స్ ఎట్లా ఉంటాయో అంత నీట్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ కౌంటర్లోకి వెళ్ళినాం కదా ఫ్రెండ్స్. సో ఇట్టా చేసి మనకి ఫుల్ లడ్లు అంతా దొరికినాయి. తీసుకోవచ్చు. ఒక 30 లడ్లు పైన తీసుకోవడం జరిగింది. సో మనకి ఒక్కొక్క లడ్డు ఒక 50 రూపీస్ దాకా పడుతుంది. చూసుకోవచ్చు లడ్లు ఎంత బాగున్నాయో. దీంతో కొన్ని లడ్లు అయితే ఇప్పుడు ఫ్రెష్గా చేసిన ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉన్నాయి. నేను చేసి చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో లడ్డు. సో వాసన అయితే స్మెల్ అయితే బాగా వస్తుంది. ఎక్కలేని సరుకు ఏడా ఉంది పుష్ప అని చెప్పేట్టు. ఇంకా మనకి ఫుల్ ఆయిల్ దర్శనంలో అంతా వెళ్ళిపోవడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ నేరుగా మనం వెళ్ళిపూసి మన ఇంటికి ఆల్మోస్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. బట్ మనకి అంత టైం లేదు. సో మనం ఇంక నేరుగా కిందకి దిగేసి వెళ్తాం. వెళ్ళే దారిలో కొన్ని లొకేషన్స్ ఉంటాయి, అవంతా చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ కిందకి దిగేన్నాం ఫ్రెండ్స్. ఇంకా వెహికల్స్ తీసుకోవచ్చు, ఫుల్గా వస్తుంటాయి కార్లు అంతా. ఇప్పుడు నుంచి ఫుల్గా వెళ్తున్నాయి చూడండి, ఎక్కువ ట్రాఫిక్. ఇంకా అక్కడి నుంచి మనం సిటీ వ్యూ తీసుకోవచ్చు. భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అమ్మోళ్ళకి వెళ్ళి చూపిద్దామంటే అక్కడ బస్సులు తీసుకోవచ్చు. ట్రాఫిక్ చెప్తాను, టర్నింగ్ చెప్తాను. సో అక్కడ రిస్క్ అయినా కాబట్టి అక్కడ సేఫ్ ఇక్కడ కొద్దిగా నిలబడి చేసుకుంటున్నాము. సో ఇంకా మనం అక్కడ దూరంగా బ్రిడ్జ్ ఉంది, లైక్ రామసేతు వంతెన అంటారు, పెద్దదన్నమాట. ఇంకా అక్కడ మనం దిగతానే అది ఎక్కేసామంటే డైరెక్ట్ వచ్చి తిరుపతి అవుట్స్కట్స్కి ఎక్కువ లాంగెస్ట్ ఒక బ్రిడ్జ్ టైప్. సో ఇప్పుడు ఇంతటితో మన వ్లాగ్ నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ట్రిప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. మనం కిందకి కానీ తిరుమలలో కానీ తిరుమల అంటున్నా తిరుపతిలో కానీ ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఇంతటితో ఇలా కంప్లీట్గా ముగించేసాం.